హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్సా అండ్ జషింత్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో మనం చూద్దామండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇదిగోండి 2 kgs చికెన్ తీసుకున్నాము. మంచిగా కడిగి పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా సరిపడా పసుపు కూడా వేసుకున్నాము. అలాగే కారం కూడా సరిపడా దీంట్లో వేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. దీంట్లో చాలా ఈజీగా మనము ఎక్కువ ఏమి రెసిపీ ఎక్కువ మసాలాలు ఏం పట్టవు. దీంట్లో చాలా సింపుల్ మసాలాలు దీంట్లో వేస్తాము. చూడండి, ఈ విధంగా మనము ఇంకా దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో మనం కలుపుకుంటున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 4 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు కలవడం వలన ఫ్లేవర్ మారిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము పైకి కిందకి మంచిగా ప్రతి ముక్కకి ఈ కారము పసుపు మనం ఏదైతే వేసామో అవి కలిసేటట్లు మంచిగా పైకి కిందకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు ఇవన్నీ మంచిగా పైకి కిందకి కలిపేటట్టు ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ రెసిపీని. ఇది మనం ఏం ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఈ విధంగా మంచిగా మనం కలిపి పెట్టేసుకుంటున్నాము. ఈ విధంగా పైకి కిందకి అన్ని పీసెస్కి ఈ కారం మంచిగా పట్టేటట్టు మనము కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాండీలో ఈ విధంగా మనం వేసుకోవాలి. మేము ఇక్కడైతే ఇనుప బాండీ వాడుతున్నాము. ఇనుప బాండీ వలన ఎంతో ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. పాత రోజుల్లో అయితే ఈ ఇనుప బాండీనే ఎక్కువ వాడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. కాబట్టి మనము ఏవైతే పెద్దవాళ్ళు చేసేవి మనం చేస్తామో అవి ఎంతో చక్కని హెల్దీ పాయింట్స్ అండి. ఈ విధంగా మనము మూత పెట్టేసుకోవాలా. చికెన్ ఫ్రైకి మూత పెట్టేసుకొని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడకుండా మనము గబా గబా కూడా కలపకూడదండి. పైన మనము చికెన్ చిరిగిపోకుండా ఈ విధంగా మనము కలుపుకోవాలి. చూసారా, వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు మనము చికెన్ని మనము తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఉడుకుతూ ఉన్నప్పుడు మనము దానికి కావలసినటువంటి పౌడర్స్ మనము తయారు చేసుకుందాము. దీంట్లో ఒక 1/2 కిలో ధనియాలు తీసుకున్నామండి. అదేవిధంగా పట్టా వేసాము. అలాగే లవంగాలు కూడా కొన్ని వేసాము. ఈ విధంగా ఇదైతే అండి ఈ పౌడరు మనము 1-2 నెలలు ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా వేయించేసి జీరా పౌడర్ కూడా వేస్తున్నామండి దీంట్లో. అదేవిధంగా మనం కొంచెము దీంట్లో మిరియాలు కూడా వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ వస్తుందండి మిరియాలు వేయడం వలన. ఈ విధంగా మనం మనం ఏవైతే వేసామో ఈ దినుసుల్ని మనము కొంచెము రెడ్డిష్ వచ్చే వరకు కూడా మనం కొంతసేపు స్టవ్ వెలిగించి ఇది వేడి చేసుకోవాలండి. ఈ విధంగా మనము చూడండి, మనం ఏమైతే ఇదైతే మనము ఈ 1/2 కిలో కూడా మనం ఏమి దాంట్లో పట్టదండి మన మసాలాలో. మన చికెన్ ఫ్రైలో మనం చేస్తున్న చికెన్ ఫ్రైలో చూడండి, ఈ విధంగా మనం వెలిగించి రెడ్డిష్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మనము హై ఫ్లేమ్ పెట్టామంటే అవన్నీ కూడా ధనియాలు త్వరగా మాడిపోతాయి కదండి, మాడిపోతాయి. కాబట్టి మనము మాడకుండా చిన్న మంట పెట్టేసి ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. మనం రెడ్డిష్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా ఫ్రై చేస్తున్నారో. మనం చల్లారి పెట్టుకున్నామండి వేయించినవి. అదే ఇంకొకసారి మనము చికెన్ మధ్యలో 1-2 సార్లు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, దగ్గరకు వచ్చేస్తుంది. చూసారా, రెడ్ కలర్ కూడా చికెన్కి వచ్చేసింది. మనం ఎక్కువ ఏం మసాలాలు ఏం వాడలేదండి దీంట్లో. కొబ్బరి వాడాల్సిన అవసరం లేదు.
ఇంకా మనము టమోటా కానీ ఇంకా మరి ఆనియన్ కానీ ఏం వాడలేదండి. ఆనియన్ వాడటం వలన ఈ ఫ్రై త్వరగా పాడైపోయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి దీనికి. అలాగే పౌడర్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. 10 మినిట్స్లో మనకి తెలిసిపోతుంది. చికెన్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. మనము దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ పౌడర్ వేసుకోవాలి. మనమైతే పౌడరు ఒక 1/2 కిలో అయితే మనం వేయించి పెట్టుకున్నామండి. ఆ పౌడర్ మొత్తం ఏమి దీనికి పట్టదు. దాంట్లో ఒక సగం పౌడర్ దీంట్లో సరిపోతుంది. కాబట్టి ఈ ఫ్రై 1 వీక్ వరకు కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చికెన్ ఫ్రై తింటారండి ఈ విధంగా చేసి పెడితే. అలాగే టేస్టింగ్ టైం వచ్చేసింది. చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కాబట్టి మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.